వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి చాలా విషయాల్లో చాలాసార్లు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయ్యో, ఇలా అనకుంటే బాగుండేది కదా, ఇది సమయం కాదు కదా, ఇది సందర్భం కాదు కదా, ఇలా అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం అనుకునే లోపే ఎదుటి వ్యక్తుల నుంచి కొన్ని మనం భలే ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఏంటి అంటే ముఖం మీదనే మాట్లాడటం నాకు అలవాటండి చిన్నప్పటి నుంచి. నేను అన్న వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పక్కన ఉంటే, అవును వాళ్ళ తాత కూడా అట్లనే మాట్లాడేవాళ్ళు, వాళ్ళ నాన్నకు కూడా అదే అలవాటు ఉంది అంటాని ఏదో ఇక్కడ పెద్ద ఘనకార్యం చేస్తూ ఉన్నట్టు వాళ్ళను ఇంకొంచెం హైప్ చేసి చెప్పడము, అంటే నువ్వు చేసేది మంచి పని అని అప్రిషియేట్ చేసినట్టుగా వాళ్ళలో ఉండేటటువంటి ఆ గుడ్ క్వాలిటీస్ని ఏదో 10 మందికి తెలిసే విధంగా పబ్లిసిటీ చేసినట్టుగా పక్కన వాళ్ళు అగ్ని కాజ్యం పోసినట్టు ఈ 2 మాటలు మాట్లాడతానే, అబ్బా సూపర్, అంటే నేను చెప్పేది కరెక్టే అనేటటువంటిది మనకు మనం అప్రిషియేట్ చేసుకొని ఇంకా 1కి 2 సార్లు అలా మాట్లాడడం అలవాటు చేసుకుంటూ ఉంటాం. మన రిలేషన్స్ దెబ్బతినడానికి కానీ, పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే రిసీవ్ చేసుకోకుండా వినకుండా పెడచెవిని పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటి అంటే మనం సందర్భానుకూలంగా సమయానుకూలంగా వాళ్ళ మైండ్ రిసీవ్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్లో ఉందా లేదా, నేను చెప్పేటటువంటి టైం కరెక్ట్గా ఉందా లేదా, నా మైండ్ కరెక్ట్గా ఏ వేలో చెప్పాలి అనుకున్నాను, ఏ వెకాబులరీతో చెప్పాలి అనుకున్నాను, ఏ ఫ్లోలో చెప్పాలి అనుకున్నాను అనేది కూడా మనల్ని మనం టెస్ట్ చేసుకొని మీరు చెప్పాలనుకున్నటువంటి విషయం కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్స్ మన బ్రెయిన్లో పెట్టుకొని మనం ఎదుటి వాళ్ళు ఎక్కడైతే రిమార్క్స్ జరిగాయో వాటిని చూపించగలిగితే ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా మనం చెప్పేటటువంటి మైండ్ చెప్పే టైంలో మనం స్టేబుల్గా లేకపోయినా, వినేటటువంటి వాళ్ళ యాక్సెప్టెన్సీ లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనం చెప్పేటటువంటిది వేస్ట్ అవుతుంది. అక్కడ మనకు కొన్ని నెగిటివ్ మార్క్స్ పడిపోతాయి. అలా కాకుండా సందర్భానుకూలంగా సమయానుకూలంగా వాళ్ళ మైండ్కు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో ఫస్ట్ చెప్పేటప్పుడు కొన్ని మంచివి వాళ్ళ గురించి, అబ్బా చాలా బాగా నిన్న మీరు క్లాస్ చెప్పారు తెలుసా, చాలా అద్భుతంగా ఉంది, వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఎంత ఉపయోగపడిందో తెలుసా అని చెప్పి, అంటే వాళ్ళను ఒక పాజిటివ్ వేలోకి తీసుకొని వచ్చి మన మాట వినేటట్టు చేసుకొని, కానీ లాస్ట్లో ఇది ఉపయోగించారు చూడండి, ఇలా కాకుండా ఇలా చేసుంటే డబల్ పాజిటివ్గా మీకు ఫీడ్బ్యాక్ వచ్చిండేది, అంటే వండర్ఫుల్గా ఉంది సెషన్, ఇంకా డబల్గా ఉండాలి అంటే, ఇంకా హ్యాపీగా ఉండాలి అంటే, అందరూ అప్రిషియేషన్స్ మీకు రిసీవ్ చేసుకోవాలి అంటే ఈ కొంచెం కరెక్షన్ చేసుకున్నారనుకోండి అన్నామనుకో చాలా అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా క్లాస్ అయిపోయిన తర్వాత స్టార్టింగే ఈ ముందు వీడియోలో అనుకున్నాం కదా, మనలో ఉండేటటువంటి ఎంత పాజిటివ్గా మనం చెప్పినా వాటన్నిటినీ ఇది నార్మలే అనేటటువంటి మూడ్లో మనం ఉండి ఎక్కడైనా ఒక చిన్న రిమార్క్ జరిగిన వెంటనే దాడిలాగా వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురిపించాము అంటే వాళ్ళు సింహాల్లాగా విజృంభిస్తారు మన మీద. ఎవరైనా కావచ్చు, మనకు ఉండేటటువంటి మంచి ఫ్రెండ్షిప్ చెడిపోవడానికి కానీ, పిల్లలు మన మాట వినడానికి సుముఖత చూపకపోవడానికి కానీ, వీటన్నిటి కారణం ఏంటి అంటే మనం సిచ్యువేషన్కి తగ్గట్టు ఎప్పుడు ఎలా ఎక్కడ ఎంతసేపు ఎవరితో ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. నిన్నెవరో చెప్పారు మనకు కామెంట్ రూపంలో, మేడం మనం అన్నీ చెప్తాము, ఇప్పుడు వినేవాళ్ళు ఎవ్వరూ లేరు, మనకు గొంతు నొప్పి తప్ప అన్నారు. మనకు అందరూ వినాలి అని కాదు, 1000 మంది వినినప్పుడు వాళ్ళల్లో మొన్న క్లాస్ తీసుకున్నప్పుడు 1200 మెంబర్స్ ఉన్నారు పిల్లలు, డిగ్రీ స్టూడెంట్స్. ఆ 1200 మందిని మారుస్తాను నేను చెప్పినటువంటి మోటివేషనల్ క్లాసెస్లో అని కాదు, వాళ్ళల్లో ఏ ఒక్క ఇద్దరైనా సరే మనం చెప్పినటువంటి దానికి కరెక్టే, నేను టైం ఇంత దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాను, ఈ విధంగా చేశాను ఇప్పటి వరకు, నేను 10th క్లాస్ బిలోనే నా టార్గెట్ నేను సెట్ చేసుకొని ఉండాల్సింది, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినా కూడా ఇప్పటికీ నాకు ఒక లక్ష్యం అంటూ లేదు, కాబట్టి ఇప్పటికైనా నేను సెటరేట్ అవ్వాలి, నా చుట్టూ ఉండేటటువంటి
స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎలాంటి వాళ్ళతో ఉన్నాను, నా ఆలోచన ఏమి, వాళ్ళ ఆలోచన ఏమి. మనము ఒక ప్లేయర్ కావాలి అంటే ప్లేయర్స్తో ఫ్రెండ్షిప్ చేయాలి. ఒక మంచి ర్యాంకు తెచ్చుకోవాలి, బాగా చదవాలి, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. లేదు నేను ప్లేయర్ కావాలని చెప్పేసి ఇక్కడ ఐపీఎస్ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళతో ఉన్నాము అంటే మనం ప్లేయర్స్ కాలేం. కాబట్టి మనము అందరినీ మార్చాలి అని కాదు, ఎక్కడో ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. కానీ మనం ఫ్లోలో ఏం చేస్తూ ఉన్నాము అంటే నోరు జారడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ రిటర్న్ చేసుకోలేకపోతూ ఉన్నాం. దాన్ని ఆ కరెక్షన్ తప్పు జరిగింది, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశాలు రావట్లేదు. కాబట్టి మనకి ఇవన్నీ తెలుసు. ఇట్లా విన్నాం అనుకోండి 1-2 సార్లు, మన మైండ్ అనేది హ్యాపీగా ఓకే ఒక సెకండ్ ఆగు, నువ్వు ఇది మాట్లాడబోతూ ఉన్నావా, ఇది కరెక్టా, నువ్వు చెప్పేది వింటారా, ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందా, నువ్వు మాట్లాడకపోతే ఏదన్నా అక్కడ ప్రాబ్లం జరుగుతుందా అని ఒక సెకండ్ మన ఫిల్టర్స్ మనకి గుర్తు చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి, కొట్టినట్టు చెప్పేస్తానండి నేను అంటే ఎక్కడిదక్కడ ఖండిస్తానండి అంటే కుదరదు. ఎందుకు అంటే అందరు అంత హ్యాపీ మూడ్లో అంత హ్యాపీగా రిసీవ్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్లు ఎవరు లేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్ట్రెస్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, ఎవరు చేసేటటువంటి ఆలోచనల ప్రకారం వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ తిరుగుతూ ఉంటుంది. ఆ పిక్చర్ ఏందో మనకు తెలియదు. కాబట్టి ఆ పిక్చర్ను మనం పసిగట్టినప్పుడే మనం చెప్పాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వాళ్ళకు చేరవేసినటువంటి వాళ్ళమైతాం. మీరు చెప్పాలనుకునేది చెప్పండి, కానీ సందర్భానుకూలంగా సమయానుకూలంగా మనం ఉండేటటువంటి మెంటల్ స్టేటస్ని బట్టి చెప్పండి. అప్పుడు అందరూ రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.